హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వెజిటేబుల్ మసాలా దాల్ రైస్ అండి. చాలా టేస్టీగా అంతే ఆరోగ్యంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన వంట ఇది. చిన్న పిల్లల నుంచి ముసివాళ్ళ దాకా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కుక్కర్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ బియ్యము, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అండి, మసూర్ దాలు 3 కలిపి నానవేసుకున్నాను. అర గ్లాసు బియ్యానికి 3 పప్పులు కలిపి అర గ్లాసు, టోటల్ 1 గ్లాస్ అవుతుంది కదా. అలా ముందుగానే నానబెట్టేసుకోండి. నానబెట్టిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసే లోపల నానతాయి అవి కూడా. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది కదా. ఇందులోకి సింపుల్ మసాలాలండి, మనం పలావ్కి వేసుకుంటాం కదా, అంతే కొన్ని వేసుకొని మీ దగ్గర ఏముంటే అది. ఒక చెక్క చిన్న ముక్క, ఒక లవంగా చాలు, 4 మిరియాలు, ఒక యాలక్కు, ఒక బే లీఫ్, షాజీరా, జీలకర్ర, సోంపు. ఇందులో ఏదన్నా లేదన్నా కూడా పర్వాలేదు. స్టార్ ఫ్లవర్ ఒక్క రెక్క వేసుకుంటున్నాను. ఏదన్నా మీకు లేదన్నా కూడా ఓకే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత వేసేసి, అలాగే అందులోకి ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకుందాం ఆయిల్లోనే. అన్నీ మనం కొద్దిగా ఆయిల్లోనే మంచి వంట చేసుకోవచ్చండి. హెల్త్ వైజ్ చాలా మంచిది ఇది. మనం ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఏ ఉన్నా ఇంట్లో వెజిటేబుల్స్ వేస్ట్ చేసేసుకోవచ్చు. పప్పు దినుసులు కూడా 3 రకాలు వేసుకున్నాం కాబట్టి. ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదు. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయితే చాలు, కొద్దిగా పచ్చివాసనపై ట్రాన్స్పరెంట్ రంగు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం అందులోకి బఠానీలు ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను కాబూల్ శనగలు ఉంటాయి కదా, అవి నానబెట్టేసుకున్నాను. ఫ్రీజర్లో పెట్టింటాను, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని వేస్తున్నాను ఇక్కడ. కాబూల్ శనగల ప్లేస్లో మీరు బఠానీ వేసుకోవచ్చు. అవి వేసిన తర్వాత బంగాళదుంప పెద్దది ఉంటే కట్ చేసి పెట్టేసుకున్నాను. బీన్స్, క్యారెట్ ఏవైనా నేను చెప్తున్నాను కదా, ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. లిమిటెడ్గా కూడా నాకు కొన్ని ఏముంటే అవి లాస్ట్ వీకెండ్స్లో మనకి ఫ్రిడ్జ్లో అవి మిగిలిపోతాయి కదా, అప్పుడు ఇలాంటి దాల్ కిచిడి చేసుకోండి, చాలా బాగుంటుంది మసాలా రైసు. ఇంకా పప్పు సాంబార్లే అవసరం లేదు, ఇది ఒక్కటే చాలు. అవి కూడా అన్ని ఆయిల్లో మగ్గేదాకా వేయించుకుందాము. అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, ఒకే స్పూన్ వేయండి, ఎక్కువ అవసరం లేదు. ఫ్రెష్గా దంచుకొని వేసేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఇలా ఆయిల్లోనే మగ్గనిస్తాము. మగ్గనిచ్చి కొంతసేపు తట్ట ముచ్చి పెడితే మనం మూత పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయండి నూనెలోనే. పచ్చివాసనపై మంచి రుచిగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే ఆయిల్ కూడా పక్కకు వచ్చింది. సగానికి సగం వెజిటేబుల్స్ కూడా మగ్గిపోతాయి మన ఆవిరికే. ఇప్పుడు మనం డ్రై మసాలా పౌడర్లు, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మీకు కారానికి అనుగుణంగా కారం వేసుకోండి. ఒక అర స్పూన్ అంతా ధనియాల పొడి, అర స్పూన్లో తక్కువ గరం మసాలా వేస్తున్నాను. నేను 1 గ్లాస్ బియ్యానికి కదా చేస్తుండేది. కొన్ని మసాలాలు వేసుకొని అది కూడా ఆ మసాలా అంతా డ్రై మసాలా బాగా వేయించుకుందాము. ఈ కూరగాయలకి అంతా పట్టేలాగా వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే అంతా పట్టుకొని బాగుంటుంది టేస్టు. చాలు, ఇంత మాత్రం వేగితే చాలు. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా నానింటాయి కదా, ఇప్పుడు వేసేసుకుందాము. మీరు ఈ బియ్యం వేసేక ముందే నీళ్ళు కూడా పక్కన పెట్టుకోండి. 1 గ్లాసుకి 3 గ్లాసు చొప్పున నీళ్లు వేసుకోండి. 1:3 రేషియోలో వాటర్ వేసుకుంటే మనకి కొద్దిగా లిక్విడ్గా సాంబార్ లాగా ఉంటుంది. బాగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బియ్యం కూడా ఈ మసాలా అంతా ఉప్పు కారం పట్టేలాగా బియ్యానికి పప్పుకి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇలా చేయడం వల్ల మనం తినేటప్పుడు బాగా ఉప్పు టేస్ట్గా బాగుంటుంది. అన్నిటికీ ఉప్పు పట్టుకొని చూడండి, బాగా వేగిపోయింది. మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టినప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఈ మాత్రం అంతా రంగు మారింది కదా, బాగా ఉప్పు కారం అంతా బియ్యానికి కూడా పట్టింది. ఇప్పుడు ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుందాము. 1 గ్లాసు బియ్యము బ్యాళ్ళు కలిపి 1 గ్లాస్ అయితే కదా, ఆ గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. రెండింటికి కలిపి 1:3 రేషియోలో వాటర్ వేసుకోండి. అట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. 2 విజిల్ వస్తే చాలు, 3 విజిల్స్ ఏం అవసరం లేదు. 2 విజిల్ వచ్చే లోపల మనకి రైస్ రెడీ అయిపోతుందండి. మార్నింగ్ టైము ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని కుక్కర్ మూత పెట్టుకొని మనం వేరే పని చేసే లోపల ఇది రెడీ అయిపోతుంది. బాక్సులు కూడా లంచ్కి కూడా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడే మనము ఉప్పు అంతా చూసేసుకోండి. ఉప్పు ఏమన్నా తక్కువ అంటే ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే వేసి బాగా కలపండి. కలిపి 1 నిమిషం మూత పెడితే అది ఎసురు బాగా మరుగుతుంది కదా, అప్పుడు కుక్కర్ మూత వేయాలి. ఇప్పుడు మామూలుగా ఒక మూత పెట్టేసుకోండి.
ఇలా మరిగేటప్పుడు ఇప్పుడు బాగా కలిపి కింద ఏమైనా మసాలా అంటుకోకుండా ఉంటుంది. బాగా కలిపి మూత పెట్టి 2 విజిల్ కొట్టిస్తే చాలండి. 2 విజిల్ వచ్చిన తర్వాత మన దాల్ మసాలా రైస్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ బాగుంటుందండి. ఇంకా 2 రకాలు చేసే అవసరం కూడా లేదు. చూడండి వెయిట్ అంతా పోయినాక తీస్తున్నాను. ఇలా వచ్చింది. 1:3 వేస్తే ఈ రేషియోలో మనకి ఇంత ఉంటుంది. మనము పప్పు దినుసులు వేసినాం కదా, కొంతసేపుకి చిక్కబడుతుందండి. పప్పు చల్లారే లోపల చిక్కబడుతుంది. ఇంత ఉంటేనే బాగుంటుంది. మీరు మళ్ళీ ఏమైనా చల్లారిన తర్వాత గట్టిగా అయితే కొన్ని వేడి నీళ్ళు వేసి కూడా మనం మళ్ళీ తినేటప్పుడు రైస్ రెడీ చేసుకోవచ్చు. ఇంతే అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఎంతో టేస్టీగా దాల్ కిచిడి రెడీ అయిపోయిందండి. మనము ఇందులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకేమి కూరలు అవసరం లేదు. వెజిటేబుల్ మసాలా దాల్ రైస్ ఇది. లేకుంటే అప్పడాలు, చిప్స్ ఏవైనా పిల్లలు తింటే కూడా పక్కన ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. నేను వట్టిది ఇలాగే ఒక బౌల్లో వేసుకొని నెయ్యి వేసుకొని తినేస్తాము. చాలా టేస్టీగా ఉంటుంది. బాక్సులకు కూడా బాగా పెట్టేయచ్చు మీరు. ఇంకేమి అన్నీ ఉంటాయి కదా మనకి, పప్పు వెజిటేబుల్స్ అన్నీ వేసింటాము. మంచి హెల్తీ వర్షన్లో చూపించినాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.